బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని ఆక్రమణల వ్యవహారం బట్టబయలింది. 220 రో హౌస్లకు నిర్మాణ అనుమతులు లేవని బయటపడింది. జీవో నెంబర్ 658 ప్రకారం అసలు ఆ ప్రాంతంలో రో హౌస్ల నిర్మాణాలే చేయకూడదని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే అప్పటి సొసైటీ పాలకవర్గం దొంగచాటున నిర్మాణాలకు అనుమతులు పొందినట్లు వెలుగులోకి వచ్చింది. G+1 నిర్మాణాలకు అనుమతులు పొంది అక్రమంగా G+2 నిర్మాణాలు చేసినట్లు గుర్తించారు. రో హౌస్లను పూర్తిగా నేలమట్టం చేసి ఫ్లాట్స్ కడితే దాదాపు 3000 మంది సినీ కార్మికులకు న్యాయం జరుగుతుందని కోరుతున్నారు. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందని చెబుతున్నారు. చిత్రపురి కాలనీలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించాలని స్థానిక ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని ఆక్రమణల వ్యవహారం బట్టబయలింది. 220 రో హౌస్లకు నిర్మాణ అనుమతులు లేవని బయటపడింది. జీవో నెంబర్ 658 ప్రకారం అసలు ఆ ప్రాంతంలో రో హౌస్ల నిర్మాణాలే చేయకూడదని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే అప్పటి సొసైటీ పాలకవర్గం దొంగచాటున నిర్మాణాలకు అనుమతులు పొందినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్. ఎంఎన్ఆర్ మనం చూడవచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి మణికొండ మున్సిపాలిటీ పరిధిలో గల చిత్రపురి కాలనీలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఏదైతే తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి 30,000 మంది కార్మికులకు సంబంధించి అయితే ప్రతి ఏటా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో కొన్ని నిర్మాణాలు కేటాయించి అయితే మనం చూస్తున్నాం. ఇటు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి 24 ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల కళాకారులకు కూడా ఇక్కడ ఇళ్ళలో అయితే కేటాయించడం జరిగింది. మనం చూడవచ్చు, గతంలో జరిగినటువంటి ఇళ్ల కేటాయింపులో భాగంగా ఏదైతే ఉందో రో హౌస్ల నిర్మాణానికి ఇక్కడ అనుమతులు 225 ఇళ్లకు సంబంధించినటువంటి అనుమతులలో అయితే జాప్యం జరిగిందంటూ కూడా ఇటు మణికొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూడవచ్చు, ఇప్పటికే ఇళ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలు కూడా 15 రోజులలో కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా కోరుతూ ఇటు నోటీసులు ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో దీనికి సంబంధించి నోటీసులకు జవాబులు ఇవ్వాలని, జవాబులు ఇవ్వని పక్షంలో కూల్చివేస్తామంటూ కూడా ఇటు చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని కూడా నోటీసులు అయితే మణికొండకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు అందజేయడం జరిగింది. మనం చూడవచ్చు, ఇటీవల కూడా 6 నిర్మాణాలకు సంబంధించి కూడా ఇటు అనుమతులు లేవంటూ కూడా ఇటు మణికొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు అయితే ఇక్కడ కూల్చివేతలను కూడా కొనసాగించినటువంటి పరిస్థితులను మనం చూసాం. మనం ప్రస్తుతం అక్కడ ఏదైతే ఇటీవల కొనసాగించినటువంటి డిమాలిషన్ సంబంధించినటువంటి భవనాల వద్ద అయితే మనం ఉన్నాం. చూడవచ్చు, అనుమతులు లేవంటూ కూడా కూల్చివేసినటువంటి భవనాల పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి అంటే పక్కనే నిర్మాణంలో ఉన్నటువంటి 225 నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా గతంలో ఇటు వెళ్తూ మనం అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే 1750 ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో గత పాలకవర్గం G+1తో పాటు G+2 కూడా నిర్మిస్తూ అయితే ఇటు 2250 ఎస్ఎఫ్టీకి పెంచిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అదనపు అనుమతుల కోసం హెచ్ఏడిఏకు దరఖాస్తు చేసుకున్నామని చెప్తున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది అక్రమమా లేదా అనేటువంటి విషయంపై అయితే పూర్తి స్థాయిలో ఇటు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో 15 రోజులలో తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ కానీ గతంలో ఇచ్చినటువంటి అనుమతులన్నింటినీ కూడా ఇటు పొందుపరుస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి వాటిపైన జవాబు ఇవ్వాలంటూ కూడా ఇటు మున్సిపల్ అధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఇటు మనం చూడవచ్చు, చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి ఇప్పటికే అసోసియేషన్ సభ్యులు కూడా దీనిపైన ఏదైతే మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇటు సమావేశం కావడం జరిగింది. మనం చూడవచ్చు, పెరిగినట్టయితే వాళ్ళు గుర్తించిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ ఎత్తు పెంచడం వల్ల అయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఇటు నిబంధనలకు విరుద్ధమంటూ కూడా ఇటు నిబంధనలకు విరుద్ధమని ఇటు మున్సిపల్ అధికారులు చెప్పిన నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి నోటీసుల ఆస్పదంగా మనం చూసినట్లయితే ఇటీవల పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్లను కూడా కూల్చినటువంటి అధికారులు ఈ 225 గృహాల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది కొంత తర్వాత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ కూడా గత పాలక వర్గాలు చేసినటువంటి కూడా
గత పాలక వర్గాలు చేసినటువంటి ఒక నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఏదైతే పాలక వర్గం ఉందో వీటిని రీడిజైనింగ్ చేసి రానున్న రోజుల్లో ఇటు హెచ్ఎండిఏ అనుమతి కోరుతూ కూడా వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో సుమారు 50 కోట్ల రూపాయలకు మించినటువంటి బడ్జెట్ మున్సిపల్ నేపథ్యంలో ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా కొంత తమ గోడును పట్టించుకొని తమకు కావాల్సిన విధంగా కూడా సహకరించాలంటూ కూడా ఇటు అధికారులను వేడుకుంటున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఎందుకంటే ఇటు చిత్రపురి కాలనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వివిధ యూనిట్లలో ఇటు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారే కావడంతో అయితే ఇటు ప్రభుత్వం కూడా తమ సమస్యను పరిష్కరించే విధంగా కొంత వారికి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి ఇటు అసోసియేషన్ కానీ అదేవిధంగా చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి ఏదైతే వివిధ వివాదాలకు సంబంధించినటువంటి ఇటు కమిటీ మెంబర్లు కూడా దీనిపైన అయితే సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ రానున్న రోజుల్లో దీన్ని ఏదైతే రివైజ్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అంటే 1750 ఎస్ఎఫ్టీ నుంచి పెంచినటువంటి ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పెనాల్టీయే కానీ లేదంటే దీనికి అదనపు అనుమతులకు సంబంధించి కూడా ఇప్పటికీ కోరిన నేపథ్యంలో నిర్ణయానికి రావడం జరిగింది. దీనిపైన రానున్న రోజుల్లో న్యాయ పోరాటానికి కూడా వెళ్తామంటూ కూడా ఇటు చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే చెప్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటే ప్రాంతంలో 220 చూస్తున్నాం ఇప్పటికే కూల్చివేతలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో 15 రోజుల్లో కనుక సరైన సమాధానం రాకపోతే మిగతా వాటన్నింటినీ కూడా కూల్చేందుకు ఎక్కడ కూడా వెనకాడబోమంటూ కూడా ఇటు మున్సిపల్ అధికారులు తేల్చి చెప్పిన నేపథ్యంలో అయితే ఇటు ఒక వింత వీళ్ళకి అలజడి సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు మణికొండ మున్సిపాలిటీలోను కూడా ఈ యొక్క కూల్చివేతలు అనేవి కొనసాగుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ భవనాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అనుమతుల కేటాయింపు ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఇటు కమిటీ కూడా చర్చించడం జరిగింది. తదరు ప్రభుత్వం దృష్టి కూడా తమ సమస్యను తీసుకువెళ్ళి, ఎందుకంటే చాలా కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఇప్పటికే జరిగిన నేపథ్యంలో ఇటు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి నుంచి ఇటు హీరోల వరకు కూడా ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలు జరిగిన నేపథ్యంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అయితే వాళ్ళకి ఎగ్జామ్షన్ కల్పించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ చిత్రపురి కాలనీలో కొనసాగుతుంది. ఎంఎన్ఆర్ ఇప్పుడు ఇచ్చినటువంటి తాజా నోటీసులకు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం వాళ్ళకి ఇప్పుడే నోటీసు ఈ నెల 23వ తారీఖు జారీ చేసిన నోటీసులు అయితే వారికి నిన్ననే చేరుకోవడం జరిగింది. నోటీస్ పైన అయితే తొలి సమావేశాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశం అనంతరం కూడా అందరూ కూడా చర్చించుకున్నది ఏంటంటే నిర్మాణాలు ఆల్మోస్ట్ 90%కు పైగా కూడా నిర్మాణాలు పూర్తయి. మనం కనుక గమనించినట్లయితే అన్ని నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో పూర్తయిన నేపథ్యంలో అయితే గత పాలక వర్గం క్రమంలోనే ఈ యొక్క నిర్మాణాలు ప్రారంభం కానీ అనుమతులకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగింది. దీనికి సంబంధించి గతంలో అనుమతించినటువంటి అధికారులు కూడా అనుమతించారంటూ కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుతం హెచ్ఎండిఏ కూడా ఏదైతే రివైజ్డ్ డాక్యుమెంట్ ఏదైతే పెట్టడం జరిగిందో అదనపు అనుమతులు ఇవ్వాలంటూ కూడా పెట్టిన దానిపైన అయితే ఈ రో హౌసెస్కి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలంటూ కూడా ఇప్పటికే కమిటీ మీటింగ్ సమావేశం పూర్తయినట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రానున్న 2-3 రోజుల్లోనే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అంటే ఇల్లులకు సంబంధించి కూల్చివేతలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పిన నేపథ్యంలో అయితే రానున్న రోజుల్లో జరిగినటువంటి తప్పిదాన్ని అయితే క్లియర్ చేసుకుంటూ ఇటు ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా అభ్యర్థనలు తీసుకువెళ్తూ కూడా ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకునే విధంగా అయితే వాళ్ళు కృషి చేస్తామంటున్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏలో కూడా తమకు సంబంధించినటువంటి ఫైల్ అయితే పెండింగ్లో ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏవైతే ఉన్నదో రివైజ్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే అధికారులకు చెప్పిన నేపథ్యంలో రివైజ్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి అటు నుంచి అయితే సమాధానం రాని పక్షంలో అయితే ఇటు మున్సిపల్ అధికారులు అటు హెచ్ఎండిఏ మధ్యలో అయితే ఇటు సినీ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కళాకారులకు సంబంధించినటువంటి యొక్క ఇళ్ల నిర్మాణం మీద పెండింగ్లో ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణతో అయితే ముందుకు వెళ్ళి న్యాయ పోరాటం దిశగా అయితే ముందుకు సాగుతామంటూ కూడా ఇటు చిత్రపురి పరిశ్రమకు సంబంధించినటువంటి యొక్క అసోసియేషన్ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎంఎన్ఆర్ మరి ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? నిజంగా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వీటిని కూడా కూల్చివేతలు చేస్తారా?
అంటే మనం చూసుకున్నట్లయితే మణికొండ మున్సిపాలిటీ అనేది తమ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఇటు హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ఇప్పటికే మనం చూస్తున్నాం. అనుమతులు ఏ విధంగా చెరువులు కుంటలకు సంబంధించినటువంటి వాటిపైన ఇటు హైడ్రా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం చినీ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక కాలనీ కావడంతో ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ కూడా ఇక్కడ అనుమతులు గతంలో ఇవ్వడం జరిగింది. చాలా భారీ హై రేంజ్ అపార్ట్మెంట్స్ని కూడా నిర్మించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి చిత్రపురి కాలనీలో ఏదైతే బ్లాక్లను ఏర్పాటు చేసి కూడా గతంలో ఇళ్లను నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు కూడా అందరికి కేటాయించిన నేపథ్యంలో ఈ యొక్క మిగిలినటువంటి ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ఇక్కడ రో హౌసెస్ కూడా అనుమతి తీసుకోవడం జరిగింది. అనుమతి తీసుకున్నప్పటికీ కూడా వీటి యొక్క ఎత్తు కొంచెం పెంచడం వల్లనే ఈ యొక్క సమస్య వచ్చి పడిందంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా ఇక్కడ కళాకారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా అయితే ఇటు యూనియన్ తరఫున కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ ప్రత్యేకంగా తమ అభ్యర్థులను తెలుపుతూ అయితే సమస్య పరిష్కారం దిశగా ముందుకెళ్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే మనం చూడవచ్చు ఇటీవల కొన్ని కూల్చివేతలు 6 నిర్మాణాలను కూడా ఇటు మున్సిపాలిటీ పరిధిలోని అధికారులే కూల్చివేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ యొక్క 225 గృహాలకు సంబంధించినటువంటి యొక్క నోటీసు పంపడం అయితే కొంత కలవరానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి త్వరితగతిన వేగవంతం చేసి తమ అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకొని కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క ట్యాక్స్ అసెస్మెంట్ కానీ అదేవిధంగా అనుమతుల కోసం అదనపు డబ్బులు కూడా ఏమైనా చెల్లించాల్సి ఉంటే ఆ ప్రక్రియను కూడా తొందరగా ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా వీరు ఇటు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు అయితే మనం కూల్చివేయడంలో ఇటు మున్సిపల్ అధికారులు కూడా కొంత దూకుడుగా వ్యవహరించడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే కూల్చివేత జరిగినటువంటి బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం మొత్తం కూడా పూర్తయిన నేపథ్యంలో రో హౌస్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి 2 భవనాలు మనం చూసినట్లయితే ఈ 2 భవనాలతో పాటు దీనికి అనుకుని ఉన్నటువంటి వెనుకున్నటువంటి 2 భవనాలు 4 భవనాలను కూడా ఒకటే స్పాట్లో కూల్చేసినటువంటి మున్సిపల్ అధికారులు ఈ మన చుట్టూ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని భవనాలు కూడా మనం ఏదైతే 225కు సంబంధించినటువంటి గృహాలు అన్నామో వాటన్నిటికి సంబంధించినటువంటి లిస్టు మొత్తం కూడా ఇక్కడే మనకు కనిపిస్తున్న నేపథ్యంలో సుమారు 4 వరుసల ఏదైతే కాలనీ వైజ్గా ఉన్నటువంటి యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి నోటీసులను జారీ చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇటు మున్సిపల్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా కొంత దూకుడు ప్రదర్శిస్తూ అయితే ఇక్కడ డిమాలిషన్స్ కూడా చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో వీటి కనుక అనుమతులు ఖచ్చితంగా జాప్యం జరిగింది. గతంలో ఏదైతే అధికారులను మేనేజ్ చేసుకొని ఏదైతే తప్పిదాలకు కనుక పాల్పడినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు లేదంటే పర్మిషన్ ఉండి కూడా దానికి ఇప్పుడు రివైజ్డ్ పర్మిషన్ కోసం వెళ్ళిన క్రమంలో కొంత ఏమైనా సమయం ఇస్తారా లేదా అనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే అసోసియేషన్ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ యొక్క కళాకారులకు సంబంధించినటువంటి నివాసాలు కావడంతో అయితే అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ మరొకసారి తమకు జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.